మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో విషాదం నెలకొంది. వేర్వేరు ఘటనల్లో 2 ప్రాణాలు కోల్పోయారు. జగన్ రెంటపాళ్ల ర్యాలీలో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా, సత్తెనపల్లిలో మరో వ్యక్తి ర్యాలీలో స్పృహ తప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా ఏటుకూరులోని లాల్పేట హైవేపై జగన్ ర్యాలీ కాన్వాయ్ వెళ్తుండగా ఓ వాహనం ఢీకొని 53 ఏళ్ల సింగయ్య అనే వ్యక్తి కన్నుమూశాడు. రోడ్డు పక్కనే విలవిల్లాడుతున్న సింగయ్యను ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. జగన్ కాన్వాయ్లోని వాహనమే సింగయ్యను ఢీకొట్టినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు తెలిపారు. జగన్ ర్యాలీ సందర్భంగా సత్తెనపల్లి గడియారం స్తంభం దగ్గర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సత్తెనపల్లి ఆటోనగర్కి చెందిన 30 ఏళ్ల పాపసాని జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సత్తెనపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్తెనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.